జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల విరమణ కోసం వేలాదిగా తరలివచ్చారు దీక్షాపరులు. తెల్లవారుజామునే కోనేరులో పుణ్య స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు భక్తులు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామ స్మరణతో ఆలయమంతా మారుమ్రోగిపోతుంది. ఇసుకేస్తే రాళ్లనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయ వర్ణంగా మారాయి. భక్తుల రద్దీతో ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు అధికారులు. పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల విరమణ కోసం వేలాదిగా తరలివచ్చారు దీక్షాపరులు. తెల్లవారుజామునే కోనేరులో పుణ్య స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు భక్తులు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామ స్మరణతో ఆలయమంతా మారుమ్రోగిపోతోంది. ఇసుకేస్తే రాళ్లనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయ వర్ణంగా మారాయి. భక్తుల రద్దీతో ఆలయంలో అర్జిత సేవలు నిలిపివేశారు అధికారులు. పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల విరమణ కోసం వేలాదిగా తరలివచ్చారు దీక్షాపరులు. తెల్లవారుజామునే కోనేరులో పుణ్య స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు భక్తులు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామ స్మరణతో ఆలయమంతా మారుమ్రోగిపోతోంది. ఇసుకేస్తే రాళ్లనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయ వర్ణంగా మారాయి. భక్తుల రద్దీతో ఆలయంలో అర్జిత సేవలు నిలిపివేశారు అధికారులు. పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. మరింత సమాచారాన్ని కొండగట్టు నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కొండగట్టులో భక్తుల రద్దీ ఎలా ఉంది? చంద్రిక, కొండగట్టులో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే కూడా చాలామంది మాలదారులు మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు వస్తున్నారు. చూడొచ్చు, మనం కొండగట్టులోని ఒక హాల్లో మాల విరమణ చేసేందుకు వచ్చిన భక్తుల రద్దీ చూడొచ్చు. ఉదయం నుంచి ఇట్లా బ్యాచ్ల వరకు కూడా మాల వేసుకున్న భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి మనకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆంజనేయ క్షేత్రంగా వెలుగొందుతుంది. ఇది స్వయంభూగా వెలిసిన ఒక ఆలయం, ఒక ద్విముఖ ఆలయంగా కూడా, ద్విముఖ ఆంజనేయ స్వామి ఆలయంగా ఉంటే ఒక ముఖమేమో నరసింహస్వామి, ఇంకొక ముఖమే ఆంజనేయ స్వామి రూపంలో ఇక్కడ కొలువుదీరారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. అట్లాంటి ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం 2 సార్లు జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఒకటేమో చైత్రమాసం పౌర్ణమి రోజున, రెండోది వైశాఖ మాసంలో ఈ రోజున పెద్ద జయంతి వేడుకలు జరుగుతుంటాయి. ఒకటి చిన్న జయంతి, ఒకటి పెద్ద జయంతి. 2 వేడుకలు జరుగుతూ ఉంటాయి. మనకు ఈ 2 వేడుకలకు సంబంధించి దాదాపు కరీంనగర్తో పాటు అటు ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు మాల వేసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. మాల విరమణకు సంబంధించిన ఘట్టాన్ని మనం పరిశీలించేందుకు స్వామివారు మనతో పాటున్నారు. స్వామి, ఈ మాల దారులు ఎలాంటి దీక్షలు పాటిస్తారు, ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? మాల
దీక్షలు ఉన్నప్పుడు చాలా నియమనిష్టలతోని ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళ కాలకృతములు తీసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జపమాలతో జపం చేసుకొని ఆ తర్వాత హనుమాన్ చాలీసా విధిగా పఠించి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం పూట యథావిధిగా ఉదయం ఏ విధంగా పూజ చేస్తారో సాయంత్రం అదే విధంగా పూజ చేస్తారు. ఆ తర్వాత 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజులు కానీ దీక్ష అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి కొండగట్టుకు వచ్చి నిద్ర చేసి ఉదయపూర్వం అర్ధరాత్రి 12 తర్వాత నుండి చాలా దీక్షలు విరమణలు అవుతుంటాయి. ఈరోజు ఎంతమంది దీక్షలు విరమించారు సార్ సుమారుగా? దాదాపుగా రాత్రికి 1,00,000 పైననే మంది దీక్ష విరమణ చేసి ఉంటారు. చాలా ఈ రోజు మట్టుకు చాలా క్రౌడ్, చాలా ఎక్కువగా రష్ ఉన్నది దేవాలయం. దీక్షదారులకు ఇప్పుడు దీక్ష విరమణ తర్వాత ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? దాదాపు దీక్ష సమయంలో చాలా కఠిన ఉపవాస దీక్షలు నియమాలు పాటిస్తారు, తర్వాత చాలా మంది ఉల్లంఘిస్తూ ఉంటారు. ఎట్లా సార్? మేము చాలామందికి ఉపదేశం చేస్తుంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు దీక్షలు ఎంత పవిత్రంగా ఉంటారో కనీసంగా స్వామివారి దీక్షలో శనివారం కానీ మంగళవారం కానీ స్వామివారి జపం చేసుకోవడమో స్వామివారి ధ్యానం చేయడమో మనకున్న పిల్లలు కానీ వాళ్ళందరికీ స్వామివారి పట్ల మన హిందూ ధర్మాన్ని అందరికి చెప్పాలని, స్వామివారికి మంచి దీక్షలో ఉండాలని, అందరూ మంచిగా ఇంటికి వెళ్ళాలని, ఎలాంటి చెడు అలవాట్లు చేసుకోవద్దని చెప్తూ ఉంటాము. వాళ్ళు దాదాపుగా పాటిస్తూనే ఉంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు స్వామి? ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరంతా? వరంగల్ నెక్కొండ మండలం నాగారం స్వామి. ఓకే, ఎన్ని రోజులు వేసుకున్నారు స్వామి దీక్ష? 41 రోజు 21 రోజు స్వామి వేసుకున్నాం. స్వామి కొండకు వాహనాలలో నడిచి ఎట్లా వచ్చారు? కొండకు కింది వరకు వాహనాలు వచ్చినాం, తర్వాత కాలినడకతోని కొండ ఎక్కినాం స్వామి. స్వామిని దర్శనం చేసుకొని విరమలకు వచ్చినాం స్వామి. ఏంది కొండగట్ట అంజన్న మహిమలు ఎట్లా ఉంటాయి మీకు? కొండగట్ట అంజన్న ఆపదలు ఉన్నారు, ఏ ముఖ్య కోరుకున్నా కూడా మాకు తలుసుకున్న ఆపదలన్నీ తీరుస్తాడు స్వామి. భక్తి శ్రద్ధలతో స్వామిని వేడుకుంటే ప్రత్యేకంగా దర్శనం అవుతాడు స్వామి. జై హనుమాన్, జై శ్రీరామ్. చాలా మంది భక్తులు వచ్చారు. మనకి ఇక్కడ మాలధారణకు సంబంధించి మరొక స్వామి ఉన్నారు. మీ స్వామి ఇక్కడ ఈ హనుమాన్ భక్తుల కోసం ఎట్లాంటి సౌకర్యాలను ఎట్లా చేస్తున్నారు? ఇదంతా సౌకర్యం పరంగా చూసుకుంటే చాలా సౌకర్యాలు మునుపు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా దీక్ష పరులే కొద్దిగా నెగ్లిజెన్స్ అనేది ఉన్నది. నిర్లక్ష్యం ఏంటంటే మన ఈ మండల అర్ధ మండల దీక్షలు చేసిన తర్వాత ఈ బట్టలు అనేది మళ్ళీ ఇక్కడ పరిసరాల పరిశుభ్రత అనేది కాపాడకుండా ఇక్కడ కోనెట్లోనే మరియు జంగల్ ప్రాంతంలో అంత పరిశుభ్రంలో లేనటువంటి ప్రాంతంలో వేసేసి వెళ్తున్నారు. చెప్తున్నారా ఇట్లా చేయకూడదని చెప్తున్నారా? ఇక్కడ మేము మాల వేసేటువంటి ప్రతి ఒక్క దగ్గరే చెప్తున్నాము. ఈ వస్త్రాలను విలబార చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా దాచుకోండి, పంట పొలాల్లో వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. అయినా కానీ కొంతమంది వినిపించుకోకుండా ఎక్కనేస్తున్నారు. ఇక్కడి నుంచేనైనా మారుతారని చెప్పేసి అనుకుంటున్నాము. మనకు మాల విరమణ ఘట్టము జరుగుతుంది. మా మెడలో వేసుకున్న మాలలన్నీ కూడా ఈ ఒక 11 రోజులు 21 రోజులు 41 రోజుల దీక్ష తీసుకున్న వాళ్ళంతా కూడా దీక్ష విరమణకు సంబంధించి ఇక్కడ ఘట్టం జరుగుతుంది. ఈ మెడలో ఉన్న మాల తీసివేసిన తర్వాత వీళ్ళు ఎన్ని రోజుల నుంచి దీక్ష నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. రేపంజలి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇన్ని దీక్షా కాలంలో ఎట్లాంటి అయితే నియమాలు, తర్వాత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉంటారో తర్వాత కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి అర్చకులు చెప్తా ఉన్నారు. ఒకవైపు కొండగట్టు ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా తెల్లవారుజాము నుంచి కూడా వేలల్లో ఉంది. దాదాపు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే మాల విరమణ చేసినట్టు చెప్తున్నారు. ఈ మాల విరమణ చేసిన భక్తుల మాలలు కూడా మనకి ఇక్కడ ఒక గదిలో వేశారు. ఇక్కడ మాలలకు సంబంధించిన చూడొచ్చు, మనకు గుట్టలు దెబ్బలుగా వేసిన మాలలు ఇంతమంది, అంటే ఈ మాలలు చూస్తే చూడొచ్చు ఎంతమంది దీక్ష తీసుకున్నారు, ఎంతమంది మాల విరమణ చేసినట్టు మనం ఈ మాలల ద్వారా చూసుకోవచ్చు. ఓవరాల్గా కొండగట్టు అనేది స్వయంభూగా వెలిసి తేలాము. ఒకప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు అతని సంజీవిని పర్వతాన్ని ఆంజనేయ స్వామి తీసుకెళ్తున్న క్రమంలోనే ఇక్కడ ఒక ముక్క రాలి పడిందని, అదే కొండగట్టుగా మారిందని చెప్తా ఉంటారు. ఆ కొండగట్టు ఆలయం పైనే మన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఇక్కడ ఒక పశువుల కాపరికి కలలో కనిపించి తాను ఇక్కడ వెలిసానని చెప్పి ఒక ఆలయం కట్టించాలని చెప్పాడని చెప్పి కూడా తలపురాణం చెప్తుంది. ఓవరాల్గా అయితే కొండగట్టు ఆలయం ప్రతి ఏటా 2 జయంతులతో పాటు అనేక ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి వేడుకలు కావచ్చు, తర్వాత ఉగాది పర్వదినం కావచ్చు, ఇతర ప్రతి వేడుక కూడా ఇక్కడ అంగరంగ వైభవం జరుగుతుంటుంది. ఈ రోజు కూడా, నిన్న ఈ రోజు రేపు కూడా జయంతికి సంబంధించిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చంద్రిక.